పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీ సాధిస్తుందన్నారు మాజీ ఎంపీ రేణుకా చౌదరి. ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తే భారీ ఆధిక్యంతో గెలిపిస్తామని చెప్తున్నారు. రేణుకా చౌదరి ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. మరో ఎన్నికల వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలోనూ ముఖ్యంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనూ ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. తాజాగా 30 సంవత్సరాల పైగా చేసుకుంటూ అభివృద్ధి ప్రదాతగా ఫైర్ బ్రాండ్ నేతగా ఉంటూ తనకంటూ తిరుగులేని నేతగా ఎదుగుతూ కేంద్ర మంత్రిగా ఎన్నో పదవులు అనుభవించినటువంటి నేత ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. అమ్మ, చెప్పండి, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సోనియా గాంధీ కూడా ఈ ఖమ్మం నుంచే పోటీ చేయాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా పట్టుబట్టింది. అందులో మీరు కూడా ప్రధానంగా ఉండాలని చెప్పిన విషయం అయితే సమాచారం ఉంది. తేడా ఏంటంటే మీరు చెప్పే దాంట్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలనేది మేము అందరం కూడా పీఈసీలో తీర్మానం చేయటం జరిగింది. ఖమ్మం జిల్లా నుంచి ప్రత్యేకంగా అనేది నా వ్యక్తిగత కోరిక, నేను కోరాను. ఎందుకంటే మీరు గమనిస్తే గత 10 సంవత్సరాల్లో 2 సార్లు ఎలక్షన్స్లో కూడా రాష్ట్రం అంతా తేడా వచ్చింది, కానీ ఖమ్మం జిల్లాలో ఇది కాంగ్రెస్ జిల్లా అని మేము నిలబెట్టుకున్నాం. మా కార్యకర్తలు మేము నిలబెట్టుకున్నాం. ఇవాళ ఇది నా ఎప్పుడో కోరిక 10 సంవత్సరాలుగా నేను ఎదురు చూసిన అవకాశం ఇవాళ కలిగింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది. సోనియా గాంధీ గారి అరిచేతిలో ఈ స్టేట్ రాష్ట్రం పెట్టగలిగాము. ఇది నా జీవితం ధన్యమైందని నేను అనుకుంటున్నాను. ఆ అవకాశం మాకు కలిగి, అందుకని మేడం ఇక్కడి నుంచే పోటీ చేయాలనేది నా కోరిక. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు మిగతా జిల్లాల్లో ఎక్కడ ఇటువంటి తీర్పు రాలేదు, మేము తీసుకొచ్చాం. కాబట్టి ఆమె హక్కు, అది ఆమె హక్కు, ఆమెకి రావాల్సిన అవసరం. ఇక్కడ ఆమెకి వారికి ట్రైబల్ ఇది చాలా ఇంట్రెస్ట్. ఇక్కడ ట్రైబల్ ఏరియా ఒకటే కాకుండా ఆంధ్రాకు బార్డరు, రాష్ట్రానికి ఈశాన్య మూల, అన్ని విధాలుగా మంచిది కలిసి వస్తుందనే నా వ్యక్తిగత కోరిక కార్యకర్తగా. అంటే గతంలో మీరు కేంద్ర మంత్రి ఉన్న సమయంలో సోనియా గాంధీని ఏ జిల్లా ఇంతవరకు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఏ జిల్లాకు కూడా అంతగానంగా సోనియా గాంధీ వచ్చిన దాఖలు లేవు. కానీ మీ హయాంలో మాత్రం 2 సార్లు తీసుకొచ్చేసి గిరిజనులతో కూడా నృత్యం చెప్పే ఘనత ఉంది. తద్వారా చివరకు ఒకనాడు ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ చెంచుకొండలలోకి వెళ్ళి ఆ ఏరియాలో పర్యటన చేసి వాళ్ళ స్థితిగతులపైన కూడా మీరు మాట్లాడచ్చు. అంటే ఆ లెవెల్లో జరిగింది సోనియా గాంధీ పర్యటన. దానిపై ఏమంటారు? ఏమండి, సోనియా గాంధీ గారికి సీరియస్లీ ఆమెకి ట్రైబల్ వెల్ఫేర్ మీద చాలా ఇంట్రెస్ట్, చాలా నాలెడ్జ్ కూడా, చాలా అవగాహన ఉంటుంది వివిధ కమ్యూనిటీస్, ట్రైబల్ కమ్యూనిటీస్లో. అది సో నా కోరిక వారు వస్తే ఇక్కడ మనకి ట్రైబల్ యూనివర్సిటీ వస్తుంది. ఈ జిల్లాకు ఇంకొక యూనివర్సిటీ కూడా మనం తెచ్చుకోవాలి. స్తంభాద్రి యూనివర్సిటీ అని పేరు పెట్టుకొని మనం పెట్టుకుంటే జిల్లా అభివృద్ధికి చాలా బాగుంటుంది. మనకి 3 మంత్రులు కూడా ఉన్నారు. కాబట్టి అందరం పూనుకుంటే ఇది మనం చేయకపోతామా? ఇప్పటికి ఒకవైపు ఆంధ్ర విషయం చూసుకుంటే కనుక అక్కడ ఉన్న వైఎస్ఆర్లకు అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు. ఇక్కడ సోనియా గాంధీ కనుక ఇక్కడ ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఎంపీగా మీరైనా ఆంధ్రాకి ఛాన్స్ ఉంటుందా? ఏవండి, ఇవన్నీ మన ఊహాగానాలు. గుడివాడ, బెజవాడ, ఇవన్నీ నేను ఎక్కడికైనా పోవచ్చు, అది వేరే మాట. అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడిగా మనం ఉండాలి. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పుడు అక్కడ వైసీపీకి టార్గెట్గా షర్మిలాని రంగంలో దింపింది కాంగ్రెస్ పార్టీ. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అక్కడ కూడా టీడీపీకి జనసేన పొత్తు మధ్య ఉన్న నేపథ్యంలోనూ మిగతా ఎలా అక్కడ పైన ఉండబోతుంది? ఏమండి, మీరు అక్కడ చాలా మార్పులు వస్తాయి, రావాల్సిందే. అంత హీనమైన పరిస్థితిలో ఆ రాష్ట్రం అట్లా ఉంది. నేను కూడా సర్ప్రైజ్ అవుతున్నా. మొన్నటి వరకు ఈ మధ్య కాలంలో ఇంటెలెక్చువల్స్, కాస్త ఉన్నవాళ్ళు, ఆర్థిక శక్తి ఉన్నవాళ్ళు, వాళ్ళు మాట్లాడారు. కానీ ఇవాళ పేదవాడు, సామాన్యుడు, వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు అక్కడ పరిపాలన, జగన్ పరిపాలన. ఆయన సొంత కుటుంబాన్ని పోషించుకోలేనివాడు, సొంత బాబాయ్ మీద నువ్వు నేరస్తుడివి అనే హత్యలో ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు దెన్ ఇది ఆయన రాష్ట్రాన్ని కాపాడతాడని ఎవరు నమ్ముతారండి? పేదవాళ్ళు ఎవరు నమ్ముతారని? వెరీ గుడ్, షర్మిల గారు వచ్చారు, నిజాలన్నీ వారు చెప్తారుగా ప్రజలకి. ఇంకా వారు చెప్తే నమ్మని వాళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి చూద్దాం, పరిణామాలు బయటపడతాయి. ఉన్నప్పుడు వెళ్తాం అంతే. ఆడు పిలిపిస్తారు, ఆమె పీసీసీ కదా, వారు పిలిపిస్తారు, వెళ్తాము. అంటే ఇప్పుడు మీకు గుడివాడతో పాటుగా విజయవాడ కావచ్చు, పరిసర ప్రాంతాలు అంటే తెలంగాణకి అనుకున్నటువంటి కొన్ని జిల్లాలకు మీకు మంచి పట్టుంది. ఆ ప్రాంతంలో
ప్రచారానికి వెళ్తారనేది కూడా ఇప్పటికీ అక్కడ నుంచి కొంత సంకేతాలు వస్తున్నాయి. అవును, వెళ్ళాలండి. ప్రచారానికి పిలిస్తే కంపల్సరీగా వెళ్ళాల్సిందే. కాంగ్రెస్ పార్టీ కోసమేగా. సో వెళ్తాం, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తాం. మేము సిద్ధంగా ఉన్న సైనికులు. ఇప్పుడు మరి కొన్ని రోజులు అంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా రామాలయంకి సీఎం హోదాలో నిర్ధారణ కరువు అయిపోయింది. అంటే ఒక సీఎం హోదా పట్టు వస్త్రాలు కావచ్చు, తలంబరాలు కావచ్చు, ఏది కూడా లేక కేవలం మంత్రులతోటే నడిపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖమ్మం ఉమ్మడి జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. సీఎం హోదాలో పట్టు వస్త్రం సమర్పించేది ఆచారం ఉంటుందా, మళ్ళీ పాతదే పునరుద్ధం అయ్యే అవకాశం? ఏమండి, సీఎం గారు ఏది నిర్ణయం తీసుకుంటారో అది ఆయన వ్యక్తిగత నిర్ణయాలు. ఇక్కడ సాంప్రదాయం సంస్కృతి ఏది ఉందో అది చూసుకుంటూ పోతాం. ఆయన శ్రీరాములు వారిని తిరస్కరించినందుకే ఇవాళ ఆ ఏడుపు వాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా శ్రీరాములు వారు? రాములు ఎప్పుడన్నా సుఖపడ్డాడా అని వేదాంతం చెప్పిన మనిషి నువ్వు సుఖపడుతున్నావా? నేను శ్రీరాములు వారిని యావత్ ప్రపంచం పూజింపబడిన దేవుణ్ణి, దైవాన్ని నువ్వు ప్రశ్నిస్తావా మనిషిగా? ఒరే మూర్ఖుడా, అందుకే నువ్వు మంచం మీద పడ్డావు. ఇప్పుడు నువ్వు శ్రీరాములు వారి ఏమిటి అనేది ఇప్పుడు అర్థమవుతా ఉంది. కాబట్టి అది కాపాడుకునేది మా కర్తవ్యం, మా ధర్మం. ఫైనల్గా ఖమ్మం జిల్లా నుంచి సోనియా గాంధీ గారు లేకపోతే బరిలో మీరే ఉంటారా, మరి ఇంకా ప్రత్యామ్నాయంగానే ఉంటుందా? మేడం ఏం చెప్తే అదేగా నిర్ణయం. ఖర్గే గారు చెప్తారు, చెప్పినప్పుడు అమలు చేయాలి. ఏది వాళ్ళు ఇంట్లో కూర్చోమన్నా కూర్చుందాం, లేదు దిగాల బరిలో కంటే దిగుదాం. పబ్లిక్ డిమాండ్ అయితే వచ్చింది. పబ్లిక్ ప్రజలు నాకు చాలా ఆశ్చర్యం. ఇవాళ నందమూరి గారి వర్ధంతి కోసం ఇక్కడ వస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా నన్ను కౌగిలించుకొని పూలదండలు వేసి మళ్ళీ మీకు మా ఎంపీగా మేము పూలదండ మా ఎంపీ అని ఆ వాక్యం వాడినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే ఒక పబ్లిక్లో ఫోన్లో ఎన్ని సంవత్సరాలు ఇక్కడ తిరిగి చేసినందుకు గెలిచినా ఓడినా వదలలేదు. జిల్లా ఆడబిడ్డని గొప్పగా చెప్పుకున్నప్పుడు, ప్రేమతో వాళ్ళు నాకు అభివృద్ధిచ్చి పిలిచినప్పుడు దానికి నా జీవితం ధన్యమైంది. ఇది మొత్తానికైతే ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రజలు మాత్రం తన ఆదిరాబాద్లో చూపెడుతున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒకవేళ సోనియా గాంధీ కనుక బరిలో లేకపోతే కనుక తననే ఇక్కడ నాకన్నా ముందే తన ప్రజలు నన్ను ఎన్నుకునే సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. మరోవైపు కనుక ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల సంబంధించి చూసుకుంటే కనుక అక్కడ కూడా జగన్ చేసినటువంటి మైనస్లు, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకత మొత్తం కూడా తన సోదరి వైఎస్ షర్మిల కూడా అక్కడ అధ్యక్షుల బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టారు కనుక అక్కడ తన యొక్క ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపున చూసుకుంటే రేపు 22వ తారీఖున జరుగుతున్నటువంటి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ విషయం చూసుకుంటే కనుక అక్కడ కూడా బీజేపీ రాద్ధాంతం చేసింది. కేవలం మత రాజకీయాలు చేసుకుంటూ ప్రజల మధ్యన మతోన్మాదం రెచ్చగొట్టే విధంగా అక్కడంతా ప్రయత్నాలు చేస్తానని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజల కోసం పోరాడుతుంది, ప్రజలకు సేవ చేసేందుకు ఉందని చెప్తున్నారు ఫైర్బాన్ రేణుకా చౌదరి. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.